కరోనా సమయంలో 6 నెలల ఇన్సెంటివ్ తక్షణమే ఇవ్వాలని ఆశా వర్కర్లకు పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద రావాల్సిన బెనిఫిట్లను ఇవ్వాలని, 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల్లో అత్యధిక మంది చదువు రాని వారు ఉన్నారని, తక్షణమే పరీక్ష విధానాన్ని రద్దు చేసి ఆశాలను చదువుకున్న వారిని ఎన్ఎంఎంలుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ కింద వచ్చేటి పెంచి మాకు అనుకూలంగా ఇవ్వాలని, 26,000 ఫిక్స్డ్ వేతనం కావాలని, ఖచ్చితంగా 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఒకసారి కోరుకుంటున్నాము. ఇంకేంటంటే మాకు ఎగ్జామ్ పెడతా అన్నారు, ఎగ్జామ్ రద్దు చేయాలని. చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఎలా మాత్రం తీసుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని విధాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని మాతో చేపిస్తున్నారు. ఎటువంటి పారదర్శకం లేని పనులన్నీ మేమే చేస్తున్నాము. కాబట్టి మాకు ఈ రాత పరీక్షలు ఇట్లా బండి పెడితే మాత్రం రాయలేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆ రద్దు చేయాలని ఒకసారి కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఒక్క సబ్ సెంటర్లో ప్రతి ఒక్క పని మాతో చేపిస్తున్నారు. అసలు సబ్జెక్ట్ పని మాకు ముట్టుకోవద్దన్నారు, మా దగ్గరే ముట్టుకోవద్దంటున్నారు. పక్కకొచ్చేమో మీరే చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. సబ్ సెంటర్లో ప్రతి ఒక్కటి తుడిసే కానించి నీళ్లు గడ్డి మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళ